Okay. Hi. Hi, this is Kavya. This is Rahul and this is Arjun. Today, we all three are going to play another guessing game. If I think of a movie character, only Telugu cinema. అయితే తెలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అసలు నేను మూవీ చూసేదే క్యారెక్టర్స్ కోసం. సో నాకు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి నా దగ్గర. సూపర్ రా. నాకైతే అన్ని క్యారెక్టర్లు ఒకటి తీరు అనిపిస్తుంది. నాకు అతడుకి పోకిరికి బిజినెస్ మ్యాన్ కి డిఫరెన్స్ తెలియదు నాకు. మహేష్ బాబుని పట్టుకుని మహేష్ బాబు అతడులో ఎలా ఉంటాడు? బాబు అంటే బాబే. So I will think of a Telugu cinema hero character and these people will ask me questions. నేను ఓన్లీ yes or no అని చెప్తా. వాళ్ళు ఆ థ్రెడ్ ని పట్టుకొని నేను ఏ హీరో గురించి ఏ క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నానా అని వాళ్ళు గెస్ చేయాలి. సో ఈచ్ వన్ ఆఫ్ us will take a turn. గుడ్ నైట్. క్యారెక్టర్ పేరు తెలిస్తే తెలియాలా కంపల్సరీ, లేకపోతే మనకు సినిమా ఇంకా హీరో తెలిస్తే చాలా? సినిమా ఇంకా ఎలా తెలిస్తే చాలే. ఎవరు గుర్తుండదు కదా అసలు. నా పేరు నాకే గుర్తుండదు అప్పుడు. హీరో పేరు అంతే. నేను ఆలోచించేసిన 10 questions. 10 questions, yes or no questions. 10 no's అంతే. 10 questions అన్న నోస్ మాత్రం 10. ఎస్. ఓకే, అంతే. ఎస్ అయినా తీసుకోవచ్చు. yes or no. మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడుగుదాం. పక్కా లవ్ మీద ఉంటది. ఈజ్ ఇట్ లవ్ స్టోరీ? yes. చూసా, ఈజ్ టాలర్? is he tall? yes. అరే మహేష్ బాబు రా. కాదు, మహేష్ బాబు రా. ప్రభాస్ రా, వర్షం రా, నీకు తెలియట్లేదు. ఈజ్ ఇట్ మహేష్ అండ్ ప్రభాస్? no. ఇద్దరు వెళ్ళిపోయారు. మన ఇండియన్ స్టాండర్డ్స్ కి టాల్. అదే అసలు వెంకటేష్ అవునరా రే. ఘర్షణ. ఈజ్ ఇట్ ఘర్షణ? అరే నా సినిమా పేరు చెప్పొద్దు. ఏ సెకండ్ క్వశ్చన్, ఘర్షణలో వెంకటేష్ క్యారెక్టర్ ఇది అవునా కదా? no. నో. ఫస్ట్ ఇస్ ఇట్ వెంకటేష్ అర్ నాట్? అది కన్ఫర్మేషన్ చేసుకో. వెంకటేశ్వరా? ఈజ్ ఇట్ వెంకటేష్? no. అందుకే చెప్పా రెండు పోయాయి. అరే 1 ball 6 runs బాగుంటుంది. అరే నాగార్జున. నాగార్జున హైట్ ఎదుర్కొంటారా? అరే 6 feet రా. ఈజ్ ఇట్ నాగార్జున? అరే అట్లా అడగదు కదా, మొత్తం ఒక 4 పేర్లు చెప్పి అందులో ఉన్నాడా లేదా అని అడగాల. గ్రూప్ డౌన్ చేయాలి. గ్రూప్ చేయాలి. మరి చెయ్యం. గ్రూప్ డౌన్ చేయి. ఈజ్ ఇట్ అమాంగ్ విజయ్ దేవరకొండ ఆర్ నాగార్జున? అండ్ ఇంకొక పేరు ఉంది కదా, రానా. రానా. 3 ముగ్గురులో ఎవరైనా ఉన్నారా? no. నో రా. అరే అసలు హీరోనే అసలు అటు తెలుగు వచ్చా? డైరెక్ట్ కాలింగ్ కొట్టేసి రామ్ చరణ్. ఈజీ రామ్ చరణ్. క్వశ్చన్ no. ఈజీ సిద్ధార్థ్? no. అడుగు బాబు, మనం రిటర్న్ చేద్దాం. రే నన్ను అన్న. తరుణ్ రా. తరుణ్. ఈజీ తరుణ్? no. లేకపోతే పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్నాం యాక్చువల్లీ, బట్ పవన్ కళ్యాణ్ అంత కాదు కాదు. మేబీ రా. ఈజీ పవన్ కళ్యాణ్? yes. రే నాకు వచ్చిందిరా. ఖుషి 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 ఖుషి. కరెక్ట్. ఓకే, థింక్ చేసుకున్నావా? థింక్. ఫ్యామిలీ సినిమానా, యాక్షన్ ఈ టైప్ లో ఫస్ట్ మనం జోనర్ బ్రేక్ జానర్ బ్రేక్ డౌన్ చేసి. ఓకే. ఫ్యామిలీ ఉండి లవ్ ఉండకపోవచ్చు, లవ్ ఉండి ఫ్యామిలీ ఉండకపోవచ్చు కదా. సో అప్పుడు వాడు కాదు ఫ్యామిలీ బేస్డ్ సినిమా నాది. యా. ఓకే. 100 కోట్ల హీరోలో అంటే ఆ హీరోకి ఎప్పటికైనా 100 కోట్లు కొట్టిన రికార్డ్ ఉందా? ఐ థింక్ ఫస్ట్ నో. ఒకటి అడగండి. 2002 కన్నా ముందు వచ్చిన హీరోనా? ఎస్, ముందు వచ్చిన హీరో. నాగార్జున, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇంకే వెంకటేష్. ఈ నలుగుట్లో ఉందా ఆయన పేరు? నలుగురిని తీసుకోవద్దు. ఆ నలుగురిలో ఉన్నాడా? ఎస్ఆర్ నో అంతే. మేము బ్రేక్ డౌన్ చేస్తున్నాం కదా. అట్లయితే అందరిని తీసుకొని ఉన్నారా అని అంటారు. ఉన్నారంట. ఈ నలుగురిలో మేము బ్రేక్ డౌన్ చేయాలి మళ్ళీ. ఉన్నారా? అట్లయితే 5 పెట్టుకుందాం. 5 క్వశ్చన్లే, 5 నోస్ అయితే అయిపోయినట్టే. అట్లా పెట్టుకుందాం. ఓడిపోతే కాదు, ఈ నలుగుట్లో ఆయన ఉన్నారా లేదా? ఎస్ ఆర్ నో. మేము అక్కడ దాకా వచ్చినామంటే ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చేసినాం. అక్కడ నుంచి బ్రేక్ డౌన్ చేయాలి కదా. ఈ నలుగుట్లో ఆయన ఉన్నారా లేదా? అందుకే కథలు పడుతున్నాడు. ఎస్ ఆర్ నో. మళ్ళీ పేరు చెప్పండి. నాగార్జున, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్. ఎస్. ఓకే. ఓకే. అయితే నాగార్జున, గీతాంజలి అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. నాగార్జున, వెంకటేష్ లో ఆయన ఉన్నారా?
ఎస్ నాగార్జున. ఇది నాగార్జున అడిగేసాను. ఇస్ ఇట్ నాగార్జున? ఎస్ Is it గీతాంజలి? గీతాంజలి. నో. ఓకే ఓకే, నాగార్జున ఫ్యామిలీ కాదు. 2010 కంటే ముందు వచ్చిన సినిమా ఇది. ఎస్ ఆర్ నో? నాకు ఏ ఇయర్ లో వచ్చిందో తెలియదు. పాత సినిమా వేసి గూగుల్ చేసుకొని చూసుకో. అయితే ఏ, ఈ ఫోన్లు- question పోలేదు. ఫోన్లు ముట్టకూడదు. హీరోయిన్ బ్రేక్ డౌన్ చేసాం. నయనతార, శ్రేయ, తబు, అనుష్క. శ్రేయ, విషయం కూడా యాడ్ చేద్దాం అందులో. నయనతార, శ్రియ, తబు, అనుష్క. ఇందులో ఉందా? ఇందులో ఆవిడ హీరోయిన్ ఉన్నారా? ఇంకోనో లేదు. నో. అంటే ఖచ్చితంగా తెలుగు నీకు ఒక విషయం సినిమాలలో- తెలుసా? ఆ. ఇప్పుడు మనం దగ్గరకు వస్తుంటే చేంజ్ కూడా చేసేసుకుంటా నేను అందుకే ఉంటాడు. అందుకే వీడు గీతాంజలి కాదనగానే ఫస్ట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటా ఉంటాడు లోపల. ఒక నో పోతే ఏమైతుంది? ఓకే, 3 నోలు అయినాయి ఇప్పటికి మనకి. చింటూ కింగా కాదా? కింగ్. ఇస్ ఇట్ కింగ్? ఎస్. ఎస్. నో నో నో. ఇప్పుడు నేను రాసా, అక్కడ రాసా. ఏ చూపి, ఏం రాసినావు? ఆ? మీ రియాక్షన్ చూద్దామని. నో బ్రో. కింగ్ మనకు. టేకింగ్ సో మచ్ టైం. టైం అయిపోతే నేనే గెలుస్తా. ఆ? అరే మాసా కాదా? Is it mass? అడుగుతున్నారా? అడుగుతున్నా. నో. 4 ఉన్నాయి. అరే 5 ఉంటాయి. ఉన్నాయి ఇంకా. 5 ఉన్నాయి. మాస్ కాదు. Mass. క్లాస్. ఏ మన్మధుడు? అడుగుతున్నారా? అడుగుతున్నా. ఎస్. ఓకే, మన్మధుడు. అసలు అర్జున్ ఇట్లా టెలిపతి నుంచి చెప్పగలగలరా మనం? అవును. అర్జున్ ఆలోచించగానే నా ఫోన్ అనుకున్నా. You're toxic male. అబ్బా, యాక్చువల్లీ దోమకు అంత పోవాలి అవసరం లేదు కదా. 2002 కన్నా ముందు వచ్చిన హీరోనా, 2002 తర్వాత వచ్చిన హీరోనా? Question yes or no type లో అడగాలి. 2002 కన్నా ముందు వచ్చిన హీరోనా? ముందు వచ్చిన hero yes yes. ఓకే. నాని అది? No. First no. బాగా డాన్స్ చేస్తాడా చేయడా? In my opinion yes. డాన్స్ అంటే కొంతమందికి ఆ డాన్స్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఈజీ డ్రామ్. ఏ కాదు, మంచి డాన్సర్ రామ. No, 2 no's. నితిన్ అయి ఉండొచ్చు. అడుగు. అడేద్దాం, భయపడేది లేదు మనం. నితినా? No. నో. అరే నువ్వు నేను కలిసి అర్జున్కి పాయింట్ ఇచ్చేలా ఉన్నాం రా. నీకు రాలేదు పాయింట్, నాకు రాలేదు. మనం ఇద్దరం కలిసి అర్జున్కి ఇచ్చేటట్టు. మనం బోల్డ్ గా ఆడతాం కావక. అంతేనా? అంతే. ఆ హీరో ఇంకా ఇప్పటికి సినిమాలు తీస్తున్నారా? Yes. హీరో ఇప్పటికి ఆడుతున్నాయా మంచిగా? బానే ఉంటుంది. హీరో హీరో లైఫ్ ఎట్లా ఉంది మరి పాపం? అప్పుడు ఎప్పుడో పుట్టాడు. బాగానే నడుస్తుందా? No. నో. రానా హీరో? కాదురా. No. ఆవిడ హీరోయిన్ చాలా ఫేమస్ కదా? అంటే no. అడవి శేష్ అట్లాంటి పేరా? No. అంతకంటే మంచిది. అరే నో, నో పడిపోయిందిరా. ఇంకా 4 ఉన్నాయిరా మనకి. నేను అదే ఊరికే అడిగినరా ఇది. No అంటే సరే help చేయి. టాల్ హెల్ప్ చేయి. చెత్త సినిమాలు తీస్తున్నాయి ఈ మధ్య. చెత్త సినిమాలు? అంత మంచి పొటెన్షియల్ ఉన్న హీరో చెత్త సినిమాలు తీస్తున్నాయి. అరే నాకు హీరో పేరు తెలిసిపోయింది కాక. ఎవరు? వచ్చేసినారు. రవితేజ? ఎస్. రవితేజ విక్రమార్కుడు రా? కాదు. నో. ఇంకెన్ని? కాదు. 3 no's ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. గ్రూప్ చేసి అడుగుదాం మూవీస్. ఆ, వెంకీ, భద్ర, ఇంకేమున్నాయి ఫ్యామిలీ వాణి. అరే చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయిరా. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అది వీడికి తెలియదు. అమ్మ నాన్న తమిళమ్మాయి, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈడియట్. ఇడియట్ అయి ఉంటదిరా నాకు తెలిసి. అయితే ఏమేమి? వెంకీ, భద్ర, దుబాయ్ సీను, అమ్మ నాన్న తమిళమ్మాయి, ఈడియట్. 5 ఉందా? ఎస్. దీంట్లో ఫ్యామిలీ తీద్దాం. ఫ్యామిలీ. ఈడియట్ కాదు, ఫ్యామిలీ. ఈడియట్ లవ్ స్టోరీ. కానీ ఆయన ఫ్యామిలీ అనుకుంటాడు కదా. అంత తెలుగు కూడా 2 క్లబ్ చేద్దాం. అరే భద్ర వెంకీలో ఉందిరా. ఎస్ ఆర్ నో? నో. ఇంకెన్ని no's ఉన్నాయి? ఒకటి no ఉందా? ఇంకా 2 నోస్ ఉన్నాయి. వెంకీ, భద్ర పోయింది కాక. ఆ, ఈడియట్, దుబాయ్ సీను, అమ్మ నాన్న తమిళ. అమ్మ నాన్న తమిళమ్మాయి ఉంది. ఈ 3లో ఉంది కదా ఆబ్వియస్లీ. అయితే ఈ 2ని క్లబ్ చేద్దాం. అమ్మ నాన్న తమిళమ్మాయి ఇంకా దుబాయ్ సీను ఈ 2లో ఉందా? నో. నో. ఇంకోటి ఉంది. ఒక్కొక్కటి నో. ఏంది? ఈడియట్. ఇంత మంచి ఫ్యామిలీ మూవీ అది నో అంటే నో. చెప్పలే నేను, ఆయన అనుకుంటాడు లవ్ స్టోరీ కాదని అనుకుంటాడు కదా. కాదు. నేను చెప్పినా కదా నేను. Yes. అలా ఫాదర్ పాపం ఎంత ఏడుస్తారు కానిస్టేబుల్. ఇంత అర్జున్కి పాయింట్ రాలేదు. సో ముగ్గురికి 0 ఉన్నాయి. రౌండ్ 4 ఇస్ మై టర్న్ అగైన్. ఇంద్ర హీరో పేర్లు గుర్తొస్తలేవు. సినిమా పేరు అనుకో, హీరో పేరు కాదు. అది ఓకే. ఓకే ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఇది మణరత్నం మూవీయా? కాదు. కాదంట. ఫస్ట్ ఇది
అది లాస్ట్ లో లాస్ట్ చెప్పాలరా. ఇప్పుడు ఎట్లా చెప్పాను ఇది, హీరో కొత్తడా పదోడా కాక, హీరో కొత్తోడు. ఎస్ ఆర్ నో? నోరంటురా నో. పాతోడ్రా హీరో. ఇంకేంది అయిపోయింది. అది పాత అడిగితే అయిపోతుండే కదా. నాకేం తెలుసు కొత్త హీరో. తెలుగు హీరోనా మలయాళం హీరోనా? నువ్వు ఎస్ఆర్ నో అడుగు అంటే తమిళ హీరోనా తెలుగు హీరోనా? ఎస్ఆర్ నో ఎట్లయితుంది మళ్ళీ అది. హీరో తమిళ హీరో, నో నో. తెలుగు హీరోరా. తెలుగు హీరో అంటే ఎస్ఆర్ కదా. మనం అడుగురా, ఏం చెప్తున్నావు అని నేనే అడగల. 3 no's. పెద్దలను గుర్తు చేసుకుందాం అని. పెద్ద పెద్ద రజనీకాంత్ గుర్తు చేసుకొని తమిళ తెలుగు అని అడిగినా. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ప్రభాస్, రవితేజ ఇందులో ఉన్నారా అని అడుగు. ఇందులో ఉన్నారా? నో. నో. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు ఉన్నారా అని అడుగు, అంతే చాలు. అక్క. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు నో. మనకు గుర్తుండే హీరో కాదు, ఇప్పుడు సినిమాలు కూడా తీయట్లేదు. వేస్ట్ హీరోరా. అది క్యారెక్టర్ లేదు మూవీ. మంచి actor. అది సెలెక్ట్ చేసుకుంది కాక. సరే సిద్ధార్థ్ తరుణ్ లో ఉన్నాడు అని అడుగు. తరుణ్. ఇంకేమైనా పేరు ఉంటే సిద్ధార్థ్ తరుణ్ లో ఉన్నాడా ఇద్దరిలో? లేడు. నాగే అమ్మాయి ఫ్యామిలీ అని అడుగురా. ఏదో సైలెంట్ ఉంటాయి. ఫ్యామిలీ మూవీ కాదు. ఆ మూవీ మనం చూసామా? నాకు యాక్చువల్లీ తెలియదురా, మనం మొత్తం చూసినామో లేదో ఐ డోంట్ నో. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెల్ప్ చేస్తా. పాటలు చాలా బాగుంటాయి. మనం ఆ పాటలు పాడుకుంటామా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్ నో అట్లా అడగొద్దురా. పాడుకుంటామా అని అడిగావు అంతేనా? ఇంతకు ముందు పాడుకున్నామా? ఇంతకు ముందు పాడుకున్నామా? ఒక్క పాటేనా? ఎస్. చూసా పాడుకున్నాం రా. అయితే నాకు ఇన్నే తెలుసు. అది డిసైడ్ అయితే అయిపోతుంది. చెప్పు నీకు తెలుసా రోజా అలాంటివి చెప్పు. అవన్నీ తమిళేరా. ఎన్నా తమిళ తలేవా ఇప్పుడు ఇడికి. మీరు చాలా క్వశ్చన్లు అడగలేరు. అసలు ఇది జరగనే లేదు. లవ్ మూవీ. ఇస్ ఇట్ లవ్ మూవీ? ఎస్ రా. దాన్ని ఎందుకు అడుగుతావు? అక్కడ అడుగుతుందని కాదు. అదే లవ్ కాదు, ఫ్యామిలీ కాదు. అయితే ఖచ్చితంగా ఇది ఫీమేల్ సెంట్రిక్ ఏదో ఉంటుంది. ఇట్ ఇస్ లవ్ స్టోరీ అని అనొచ్చు. ఈ సినిమా ఎట్ ఆఫ్ లో పాడురా. 2016 కంటే ముందే ఆపేశాడు. ఎస్. అవునా? అయితే అరే పాతోడు రాడు. 2010 కంటే ముందే ఆపేశాడు. నో. అయితే 10-15 మధ్యలో సినిమా రా. మేము హింట్స్ ఇవ్వట్లేదు. చాలా ఫేమస్ క్యారెక్టర్ చేశాడు. వరల్డ్ ఫేమస్ సినిమా అది. యారు 3 questions ఉన్నాయి, ఏదో ఒకటి అడిగిసావండి. ఆ వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్ తెలుగు మూవీనా? అరే ఆబ్వియస్లీ కాదంటారా? ఎర్రిపువ్వ. కాదు. తెలుగు ఆ మూవీ clarity వచ్చిందా ఇప్పుడు నీకు? 2 ఇంకా 2 ఉన్నాయి. తెలుగు మూవీ కదా కాదు. వేరే ఆహా, ఆ వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్ తెలుగు సినిమా కాదు. కాగా మనం తెలుగు సినిమా అనుకున్నాం. సినిమా తెలుగు సినిమానేరా. వాడు వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్ వేరే సినిమాలో తీస్తాడు. వరల్డ్ ఫేమస్ క్యారెక్టర్ అంటే ఏమున్నాయి వరల్డ్ ఫేమస్ సినిమాలో? బాలీవుడ్ లో మా తెలుగైనా పోయినాయి. నైస్. ఐ లైక్ ద రూట్. మీరు ఇది చాలా దగ్గరగా వచ్చారు. మీరు ఇది తెలుసుకోకపోతే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. లాస్ట్ 2 questions ఉన్నాయి, ఏదో ఒకటి సావండి తొందరగా. ఇంకా ఇంతకంటే ఎక్కువ హెల్ప్ చేయలేను నేను. నాకు కూడా పాయింట్స్ కావాలి. హిందీ మూవీ? ఎస్. ఓకే. ఎస్. clarity ఇప్పుడు నేను గెస్ చేసేది అయితే తెలుగు సినిమానే. అదే నేను అదే అంటున్నా. ఎస్. ఆయన ఫేమస్ ది హిందీ మూవీ. ఎస్. ఆ మెయిన్ సినిమాలో సాంగ్స్ మాకేమన్నా తెలుసా? ఇంకేమైనా ఐడియా ఉందా? మెయిన్ సినిమా అంటే ఆ హిందీ సినిమాలోనా? హిందీ సినిమాలో అరే ఎవరు అందరికి తెలుసు. అందరికి తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? సినిమా పక్కన పెట్టి మెయిన్ సినిమా. హీరో హిందీ పాటలు అవి తెలుగులో కూడా ఉన్నాయి. ఆ పాటలు తెలుగులో తమిళ్లో కూడా ఉన్నాయి పాటలు అవి. బిన్ సజనాకి. అందుకే అడిగిన ఫస్ట్ మనరత్న మూవీ అని కాదన్నది. దీని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ అని అడుగు. అదే ఇండియన్ క్వశ్చన్ అడుగుతా. ఈ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కాదు కదా? మన తెలుగు సినిమాకా? అది ఆ హిందీ పక్కకు పెట్టేసిన మొత్తం. రెహమాన్ కాదు కదా? కాదు. కాదు అంటే ఎస్ అన్నమాట. వాడు కూడా యాసిచ్చింది. వాడు చూడు ఎట్లా పడిపోయాడు పాపం. అక్కడ మస్కులర్ బాడీ ఉంటుంది అని అడుగుదాం. అయితే ఉన్నదన్నారా? ఎవరిని అంటారా? క్వశ్చన్ రా. మస్కులర్ బాడీ. ఏ కమాన్ రే, 2 ఉన్నాయి. నాకు యాస్ట్ వస్తుంది. నేనే చెప్పేస్తా ఇక. చెప్పురా. ఆ హీరో మంచోడా చెడ్డా? సోషల్ మీడియాలో ఏమైనా సినిమాలు మానేసిన తర్వాత సోషల్ మీడియాలో ఏమైనా మనకి ఏమైనా కనపడ్డా? నార్మల్ గా అది ఎస్ నువ్వా? బయటపడ్డా? ఎస్ అను. ఏ టాబ్లెట్ బయటపడ్డా? ఎస్ అన్న చెప్పండి. నో. ఎక్కడ బయట ఫుల్ ఇక మొత్తం ఇంట్రోవర్ట్. కంప్లీట్ గా ఇంట్రోవర్ట్ రా. కాదు, ఓటీటీ చేస్తాడు అప్పుడప్పుడు.
చాలా రేర్. ఓటీటీ ఒక్కటి ఎప్పుడు వచ్చింటది ఓటీటీ. డీకప్పుడు ఆయన పేరేంటి? కాదు. ఈ సైకిల్ అతను మాధవన్ కూడా తెలియడు. మాధవన్ తెలుగుడు కాదు, ఎవ్వరు లేరు. తమిళ్. గివ్ అప్ ఇచ్చారా? గివ్ అప్ కావక చెప్పక కీవర్డ్. గులాబీ సినిమాలో చక్రి, సత్య, సత్య సినిమా ఇది కష్టం. హిందీ. నైట్ అంతా కూర్చున్నారా? సత్య సినిమానా? బీకు మాత్రి కాకుండా సత్య క్యారెక్టర్. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ అనుకుంటా. రామ్ గోపాల్ వర్మ అతను పెద్ద వంశీ హీరో సార్ ఏడైపోయాడు. పెద్ద హీరో కాదని చెప్పి కాదు, మంచి యాక్టర్ అని సినిమా చెప్పారు. చాలా పెద్ద సినిమా ఆయన ఏది? చేసింది. సత్య వరల్డ్ ఫేమస్ సినిమా అది. పాటలు కూడా బాగుంటాయి. న్యూయార్క్ ఫిలిం శ్రీదేవి పాట. చిట్టులైనా చేయలేడే ఆ పిల్ల చూడు చిత్తున్న చేరినాడే. అరే గులాబీ గులాబీ పాటలు పాడుకున్నా. ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వు అయిపోయా నేను. నాకు ఒక పాయింట్ వచ్చింది. ఐఎమ్ ద విన్నర్, వీళ్ళిద్దరు ద డెన్నర్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో రెండు అవుతుంది. సారీ, అడ్డమైన గేమ్లన్నీ ఆడుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో పాటు మీరు ఇది ఆడుకోవాలి అనుకుంటే గనక షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోలు టైం పాస్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. మీకు వేరే గేమ్స్ అన్నా మీకు ఏమైనా తెలుస్తుంటే గనక కింద కమెంట్ చేయండి. ఇదో ఒకటి ఏంటి? గుడ్. నేను ఎవ్రీ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక ఆ బెల్ ఐకన్ నొక్కుంచండి. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ టైం పాస్ పార్ట్ 3. దీనికన్నా ముందు 2 వీడియోస్ ఉన్నాయి, టైం పాస్ పార్ట్ 1, టైం పాస్ పార్ట్ 2 అని. అవి కూడా చూడండి, అవి కూడా ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్.